కోవిడ్ 19 అనే పదం ఏ విధంగా వచ్చిందంటే కోవిడ్ వైరస్ అంటే దాన్ని స్పెసిఫిక్గా చెప్పాలంటే SARS-CoV-2 వైరస్ అంటారు. ఆ వైరస్ వల్ల వచ్చిన వ్యాధిని కోవిడ్ అంటారు. సో అది 2019లో అది బయటపడింది కాబట్టి దాన్ని కోవిడ్-19 అనే పదము వాడుకలోకి వచ్చింది. సో ఆ విధంగా దాన్ని పేరు పెట్టారు. సో ఈ లాక్డౌన్ నుంచి అంటే మార్చి నుంచి ఇంతవరకు అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల, ఈ 6 నెలల్లో దీని గురించి, ఈ కోవిడ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషను రావడం జరిగింది. సో దానివల్ల ప్రజల్లో మంచి అవగాహన కూడా వచ్చింది. సో దాంట్లో భాగంగా నేను ఈరోజు ఈ కోవిడ్ గురించి కొన్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషను మీతో పంచుకునేదానికి ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా కామన్గా మన ప్రజల్లో ఉండే కొన్ని డౌట్స్, సాధారణమైన డౌట్స్ ఏమిటంటే ఈ కోవిడ్ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది, లేదా ఎన్ని నెలలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనేది ఒక డౌటు. రెండోది, ఈ కోవిడ్ గురించి మనం తీసుకునే జాగ్రత్తలు, ముఖ్యంగా మాస్క్ వేసుకోవడం అయితేనేమి, తర్వాత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితేనేమి, 2 మీటర్స్ డిస్టెన్సు, తర్వాత ఈ శానిటైజర్తో వాష్ చేసుకోవడము, ఇటువంటి ముఖ్యమైన జాగ్రత్తలు మనం ఎన్ని రోజులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత కూడా మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలన్నా లేదా, ఇటువంటి వాటికి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. తర్వాత వ్యాక్సిన్ గురించి ఎప్పుడు వస్తుంది, వచ్చేదానికి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుంటాము. ముఖ్యంగా ఫస్ట్ వస్తే ఈ కోవిడ్ ఎన్ని రోజుల్లో మనకు తగ్గిపోతుంది అనేది, దానికి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే ఒక 2 to 3 monthsలో ఇది పూర్తిగా తగ్గిపోయేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దానికి సైంటిఫిక్ రీజన్స్ తీసుకుంటే, లాజికల్ రీజన్స్ తీసుకుంటే మనము డిస్కస్ చేసుకుంటూ పోవచ్చు. ముఖ్యంగా ఏమిటంటే హెర్డ్ ఇమ్యూనిటీ అనేది దాన్నే ఇంకొక రకరకాలుగా చెప్పుకుంటుంటారు. ఇట్ ఈస్ ఏ కమ్యూనిటీ ఇమ్యూనిటీ అని, గ్రూప్ ఇమ్యూనిటీ అని కూడా చెప్తుంటారు. సో ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఒక్కరికి ఇమ్యూనిటీ డెవలప్ అయితే ఇండివిజువల్ ఇమ్యూనిటీ అంటారు. ఆ విధంగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కు ఈ ఇమ్యూనిటీ డెవలప్ అయితే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు యాక్చువల్లీ. సో అసలు ఇమ్యూనిటీ అంటే ఏమిటి? సో మన బాడీలో యాంటీబాడీస్ అనేది ఉంటాయి. సో ఈ యాంటీబాడీస్ ఫంక్షన్ ఏమిటంటే, బయట నుంచి ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్, అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, సో అవి మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు, సో మన బాడీలోకి రకరకాలుగా ఈ జెమ్స్ అనేటివి ఎంటర్ అవుతుంటాయి. ఒకటి వచ్చి గాలి ద్వారా, సో అది గాలి ద్వారా ముక్కులో నుంచి ముక్కుకు ప్రవేశించి ముక్కులో నుంచి బాడీలోకి వెళ్ళడం అనేది ఒక మార్గము. రెండోది వచ్చి నోటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్, అంటే నీళ్ళ ద్వారా కానీ ఫుడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్. సో ఈ గాలి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ కామన్గా చెప్పుకోదగ్గట్టు ఏమిటంటే కామన్ ఫ్లూ అనేది మనకు ఈ గాలిలో నుంచి ముక్కులోకి పోయేసి మనకు వస్తుంటుంది. అట్లే ఈ నోటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్, వాటరు ఫుడ్ ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ తీసుకుంటే ముఖ్యంగా టైఫాయిడ్ ఒకటి, తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్ ఒకటి, తర్వాత జాండిస్, ఈ విధంగా కొన్ని జబ్బులు మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగానే ఇంకా మూడో మెథడ్ ఏమంటే ఈ వెక్టార్స్ అంటే ఎస్పెషల్లీ మస్కిటోస్, ఇంకా తర్వాత వేరే ఇన్సెక్ట్స్ వల్ల వచ్చే జబ్బులను వెక్టార్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ముఖ్యంగా ఈ మస్కిటోస్ వల్ల వచ్చే జబ్బులు తీసుకుంటే, అందరికీ తెలిసిన జబ్బులు తీసుకుంటే, ఒకటి వచ్చి మలేరియా, రెండోది వచ్చి డెంగ్యూ ఫీవర్. ఈ విధంగా మనకు రకరకాలుగా ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ప్రవేశించేదానికి మార్గాలు. సో ఒకసారి ఆ ఇన్ఫెక్షను మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన శరీరంలో ఉండే యాంటీబాడీస్ను మనము పోలీస్ వ్యవస్థతో కంపేర్ చేసుకోవచ్చు. అంటే ముఖ్యంగా ఏమిటంటే, ఇప్పుడు ఈ గస్తీ పోలీసులు అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు యాక్చువల్లీ. ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అలజడి జరిగినప్పుడు అక్కడికి ఎక్కువ మంది పోలీస్ వాళ్ళు రావడము, అక్కడ దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంటుంది. ఆ విధంగానే మన బాడీలో కూడా ఒక ఇన్ఫెక్షన్ మన బాడీలోకి ఏ రూట్లో అయినా కానీ అది ఎంటర్ అయినప్పుడు మన బాడీలో నుంచి కొన్ని మిలియన్స్ ఆఫ్ యాంటీబాడీస్ వితిన్ ఫ్యూ అవర్స్లో అది జనరేట్ కావడము, తర్వాత అది ఎక్కడ ఆ యాంటీబాడీ అంటే ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఎనీ జెమ్స్ మన బాడీలోకి ఎంటర్ అయిన
ప్రదేశానికి వెళ్ళడము, తర్వాత ఆ పర్టికులర్ ఆర్గానిజాన్ని ఇది అటాక్ చేయడము, చంపేదానికి ప్రయత్నం చేయడము. సో ఆ విధంగా మన బాడీని ఈ యాంటీబాడీస్ ప్రొటెక్ట్ చేస్తుంటాయి. సో దీన్ని ఇమ్యూనిటీ అంటారు. ఈ విధంగా యాంటీబాడీస్ను మనం ప్రొటెక్ట్ చేయడాన్ని ఇమ్యూనిటీ అంటారు యాక్చువల్లీ. సో మనకు డిసీజ్ రాకుండా మన రెసిస్టెన్స్ ఏ విధంగా ఉంది అనేదాన్ని ఇమ్యూనిటీ అంటారు. సో ఇటువంటి ఇమ్యూనిటీ ఒక మనిషికి కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి వచ్చిందంటే దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. సో ఈ హెర్డ్ ఇమ్యూనిటీ ఇంపార్టెన్స్ ఏమిటి? సో దానికి ఈ కోవిడ్ వైరస్కు ఎటువంటి రిలేషన్ ఉందంటే, సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్లో కానీ, లేదంటే ఒక స్టేట్లో కానీ, లేదంటే ఒక దేశంలో కానీ 60% ఆఫ్ పీపుల్కు ఒక వైరస్ వల్ల, అంటే వైరస్ సోకినప్పుడు 60% ఆఫ్ పీపుల్కు ఈ వైరస్ వచ్చినప్పుడు, సో ఆటోమేటిక్గా ఆ 60% ఆఫ్ పీపుల్కు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో ఈ ఇమ్యూనిటీ 60% ఆఫ్ పీపుల్కి ఇమ్యూనిటీ డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్ఫెక్షన్ అనేది, ట్రాన్స్మిషన్ అనేది ఆగిపోతుందండి. యాక్చువల్లీ ఆగిపోయి ఇంకా అది స్ప్రెడ్ కాలేక అది గ్రాడ్యువల్గా కనుమరుగైపోయి డిసెపర్ అయిపోతుంది యాక్చువల్లీ. సో ఒక ఇన్ఫెక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వైరస్ కావచ్చు, లేకపోతే ఎనీ వైరస్ ఇన్ఫెక్షన్స్, సో అది లైవ్గా ఉండాలి, ఒక సొసైటీలో ఉండాలంటే ఒక మనిషి నుంచి, ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కు, ఇంకొక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కు అట్లా ట్రాన్స్మిట్ అవుతుంటే అది లైవ్లో ఉంటుంది. సో ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత, ఇమ్యూనిటీ వచ్చిన తర్వాత అది ఇంకా ట్రాన్స్మిషన్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఇంకా అది గ్రాడ్యువల్గా ఇన్ఫెక్షన్ అనేది కనుమరుగవుతూ పోతుంటుంది. సో ఆ విధంగా ఈ హెర్డ్ ఇమ్యూనిటీ వల్ల ఈ వైరస్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనేది ఒక రీజను. ఇంకా రెండో రీజన్ తీసుకుంటే విరులెన్స్ ఆఫ్ ద ఆర్గానిజం. సో ఆ వైరస్ విరులెన్స్ అంటే దానికి ఇన్ఫెక్షన్ అంటే జబ్బు కలుగజేసే కెపాసిటీని విరులెన్స్ అంటారు. సో ఈ విరులెన్స్ అనేది ఫస్ట్ వచ్చిన ఆర్గానిజం కంటే దాని జనరేషన్స్ ఉంటాయి చూడండి, సబ్సిక్వెంట్ జనరేషన్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 19 నవంబర్లో స్టార్ట్ అయింది. సో ఆ 19 నవంబరు డిసెంబర్లో వచ్చిన ఆర్గానిజం అంటే ఫస్ట్ రిలీజ్ అయిన ఆర్గానిజం, సో ఆ కోవిడ్ వైరస్ అనేది చాలా సివియర్గా ఉండేది. దాని విరులెన్స్ చాలా హై ఉండేది, హై విరులెంట్ ఆర్గానిజం. సో ఆ టైంలో వచ్చిన ఇన్ఫెక్షను చాలా సివియర్గా ఉండేది. దాంట్లో మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉండేది యాక్చువల్లీ. అది వుహాన్లో అయితేనేమి, ఇటలీలో అయితేనేమి, తర్వాత స్పెయిన్లో అయితేనేమి, జర్మనీలో, సో అంటే ఈవెన్ న్యూయార్క్లో అయితేనేమి. సో ఈ విధంగా ఫస్ట్ వచ్చిన వైరస్ చాలా సివియర్గా ఉండేది. సో దాని విరులెన్స్ అనేది చాలా హై ఉండేది. తర్వాత రాను రాను ఏమవుతుందంటే ఆ విరులెన్స్ అనేది నెక్స్ట్ సబ్సిక్వెంట్ జనరేషన్ ఇప్పటికీ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 200 to 250 డిఫరెంట్ స్ట్రెయిన్స్ దాంట్లో డెవలప్ కావడం జరిగింది. సో ఆ విధంగా సబ్సిక్వెంట్ జనరేషన్స్లో ఏమవుతుందంటే దాని విరులెన్స్ అనేది న్యాచురల్గానే తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఇండియాకు వచ్చినప్పుడు, ఇండియాకు కానీ తర్వాత వచ్చిన కంట్రీస్లో ఆ విరులెన్స్ అనేది ఆ ఆర్గానిజమ్స్కు తగ్గడం వల్ల కూడా ఆ సివియారిటీ అనేది తగ్గింది. సో ఇప్పుడు మార్చి నుంచి ఇప్పుడు తీసుకుంటే ఎన్నో జనరేషన్స్ వచ్చింటాయి. కాబట్టి రాను రాను ఆ విరులెన్స్ తగ్గడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ కూడా తగ్గిపోవడము, సో తర్వాత అది డిసెపరీ కావడం జరుగుతుంది. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే పాండమిక్ కర్వ్ అంటారండి, బయలాజికల్ కర్వ్. ఎనీ పాండమిక్ ఇన్ఫెక్షన్స్ ఇంతకుముందు వచ్చినట్టయితేనేమి, ఇప్పుడు ఈ కరోనా వైరస్ అయితేనేమి, ఇప్పుడు ఆల్రెడీ వచ్చి తగ్గిన కంట్రీస్లో తీసుకుంటే సో ఈ బెల్ షేప్లో ఉంటుందండి యాక్చువల్లీ. సో ఈ బెల్ షేప్లో సో ఫస్ట్ ఏమవుతుందంటే అది రైజ్ అయ్యేదానికి, సొసైటీలో రైజ్ అయ్యేదానికి టేక్స్ ఇట్స్ ఓన్ టైం. సో ఒక 2 to 3 months పడుతుంది. మళ్ళీ రైజ్ అయిన తర్వాత పూర్తి పీక్ స్టేజ్లోకి వచ్చిన తర్వాత అది ఒక 2 months లేదా 1.5 months ఉంటుంది. ఆ పీక్ స్టేజ్ నుంచి మళ్ళీ స్లోగా అది అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ద బేస్ లైన్. సో ఈ పీరియడ్ అంతా తీసుకుంటే ఆల్మోస్ట్ ఇది ఒక 2 to 3 months, అది ఒక 2 months, ఇది ఒక 2 to 3 months తీసుకుంటే టోటల్ అప్రాక్సిమేట్లీ ఒక 9 months అనుకోండి. సో 9 monthsలో అది తగ్గేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో ఈ విధంగా వేరే కంట్రీస్లో తీసుకొని ఎక్స్పీరియన్స్ తీసుకుంటే, ఈ విధంగా ఈ రీజన్స్ తీసుకుంటే ముఖ్యంగా మనకు ఆల్మోస్ట్ డిసెంబర్ కల్లా ఈ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇంకా న్యూ ఇయర్ కల్లా, అంటే నెక్స్ట్ ఇయర్ 2001 న్యూ ఇయర్ జనవరి కల్లా ఈ ఇన్ఫెక్షన్ సివియారిటీ ఆల్మోస్ట్ ఇది పూర్తిగా తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఫ్రీ లైఫ్ లీడ్ చేసేదానికి ప్రజలు అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇవి రెండోది ఏమిటంటే మనము ఈ జాగ్రత్తలు అనేది ఎన్ని రోజులు తీసుకోవాలనేది మనం ఇప్పుడు మాట్లాడుకుంటాము.
సో ఈ జాగ్రత్తలు అనేది అంటే ఇప్పుడు చెప్పిన ప్రకారము యాక్చువల్లీ ఈ వైరస్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఒక 2 to 3 months బై నవంబర్ డిసెంబర్ కల్లా ఇది పూర్తిగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. బట్ అయినా కానీ జాగ్రత్తలు అనేది ఎస్పెషల్లీ ఈ మాస్క్ వేసుకోవడం అయితేనేమి, డిస్టెన్స్ మెయింటైన్ చేయడం 2 meters వరకు డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అయితేనేమి, అప్పుడప్పుడు శానిటైజర్తో వాష్ చేసుకోవడం అయితేనేమి, సో ఇవి మాత్రం మనం జాగ్రత్తలు మినిమమ్ ఒక 1 year నుంచి 2 years వరకు తీసుకోవడం అనేది చాలా మంచిది. దానికి రీజన్స్ కూడా నేను చెప్తాను. వీటిలో ఏమంటే ముఖ్యంగా ఫస్ట్లో ఏం చెప్పేవాళ్ళంటే ఎక్కువ డ్రాప్లెట్స్ ఒక సర్ఫేస్ పైన పడడం వల్ల, దాన్ని మనం టచ్ చేసేదానివల్ల, అది మళ్ళీ మనం ఫేస్ పైన ఇట్లా తుడుచుకునే దానివల్ల ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనేది మొదట్లో ఆ విధంగా చెప్పుకునేవాళ్ళు. కాకపోతే ఎక్కువ ఇది మనం మాట్లాడే దానివల్ల ఆ చిన్న డ్రాప్లెట్స్ వేరే వాళ్ళకు స్ప్రెడ్ అయ్యేసి, గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేసి ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనేది, ఇన్ఫెక్షన్ వస్తుందనేది ఈ మధ్య కాలంలో దాని గురించి తెలియడం జరిగింది. కాబట్టి వీటన్నిటిలో ముఖ్యమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది వచ్చి ఈ మాస్క్ వేసుకోవడం అనేది చాలా ముఖ్యం. యాక్చువల్లీ ఈ మాస్క్ వేసుకునే దానివల్ల మనం ఇన్ఫెక్షన్స్ 99% మనం తగ్గించేదానికి అవకాశం ఉంది. సో దీంట్లో కూడా మాస్క్ గురించి చెప్పాలంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళిద్దరూ మాస్క్ వేసుకుంటే ఆల్మోస్ట్ 99% ఇన్ఫెక్షన్ మనం అరికట్టేదానికి అవకాశం ఉంది. అదే కన్నా ఒకరు మాస్క్ వేసుకోకుండా ఒకరు మాస్క్ వేసుకున్నారంటే సో ఆల్మోస్ట్ 80%, 70 to 80% మనము ఈ ఇన్ఫెక్షన్ తగ్గేదానికి అవకాశం ఉంది. బట్ ఇద్దరు మాస్క్ వేసుకోకుండా వారిలో ఒకరికి ఏదైనా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉంటే ఇంకొకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ 90% ఉంటాయి. సో ఈ విధంగా మాస్క్కు అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఇది డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ మాస్క్ వేసుకోవడం అనేది ఆల్మోస్ట్ దగ్గర ఇంకొక 1 year నుంచి 2 years వరకు మనము వేసుకోవడం అనేది చాలా ముఖ్యము. ఇంకోటి వ్యాక్సిన్ గురించి చాలామంది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము. వ్యాక్సిన్ గురించి చెప్పాలంటే మినిమం ఒక వ్యాక్సిన్, జెన్యున్ వ్యాక్సిన్ డెవలప్ కావాలంటే మినిమం 15 months పడుతుందండి. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఫస్ట్ వాళ్ళు అనుకున్న వ్యాక్సిన్స్ యానిమల్స్ పైన ఫస్ట్ స్టడీ చేస్తారు. ఈ యానిమల్స్ పైన అది ఎఫెక్టివ్గా పనిచేసిందని ప్రూవ్ అయిన తర్వాత దెన్ హ్యూమన్స్ పైన వాళ్ళు స్టడీ చేస్తారు. ఈ హ్యూమన్స్ పైన కూడా అది ప్రూవ్ అయిన తర్వాత దెన్ కొన్ని ఇన్స్టిట్యూట్స్కి పంపిస్తారు, ఒక మేబీ కొన్ని సెంటర్స్కి పంపిస్తారు. సో ఆ సెంటర్స్లో కూడా ఒక మేబీ 20 centersకి పంపించేసి వాళ్ళని స్టడీ చేయమని చెప్తారు. సో అక్కడ కూడా అది పాజిటివ్గా వచ్చినప్పుడు అది దెన్ మార్కెట్లోకి FDA అప్రూవల్ అయిన తర్వాత మార్కెట్లోకి రిలీజ్ చేసేదానికి ప్రయత్నం. సో ఇవన్నీ ప్రతి ఒక్క స్టెప్ అప్రాక్సిమేట్లీ 4 to 5 months పడుతుంటుంది. ఈ 3 steps కంప్లీట్ చేసుకునేదానికి అది 15 months పడుతుందండి. సో కాబట్టి వ్యాక్సిన్ అనేది వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే సో మెనీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 centersలో ఈ వ్యాక్సిన్కు ప్రిపేర్ చేసేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇంకొక 4 months 5 monthsలో ఈ వ్యాక్సిన్ వచ్చేదానికి అవకాశం ఉంది. బట్ ఇంకోటి విచిత్రం ఏమిటంటే ఆ వ్యాక్సిన్ వచ్చే ముందే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గేదానికి అవకాశాలు ఉన్నాయి. బట్ వ్యాక్సిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఇప్పుడు వైరస్ తగ్గిన తర్వాత కూడా, ఎందుకంటే ఈ కోవిడ్ వైరస్ అనేది దాని బిహేవియర్ ఇప్పటి వరకు పూర్తిగా తెలియదు కాబట్టి ఎంతో ఇన్ఫర్మేషన్ ఇంతవరకు వచ్చింది. బట్ ఫ్యూచర్లో దాని బిహేవియర్ ఏ విధంగా ఉంటుందనేది తెలియదు కాబట్టి అట్లీస్ట్ ఆ వ్యాక్సిన్ అనేది ఉంటే ఫ్యూచర్లో ఒకవేళ అది కొత్త మ్యూటేషన్లో అది హైలీ విరులెంట్ ఆర్గానిజంగా కన్వర్ట్ అయినప్పుడు ఈ వ్యాక్సిన్ మనకు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా లాస్ట్ మంత్ యాక్చువల్లీ 1.5 months బ్యాక్ నేను చెప్పిన ప్రకారము అప్పుడు మనకు ఇండియాలో పర్ డే 5,000 to 6,000 న్యూ కేసెస్ ఉండేవి. బట్ అప్పుడే చెప్పాను మేబీ ఇంకొక 1.5 monthకు ఆల్మోస్ట్ 1.5 lakh వరకు పోతుంది ఇది పర్ డే ఇన్ఫెక్టివ్ రేటు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 1 lakh వరకు పర్ డే 1 lakh న్యూ కేసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు అది పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకొక 2 to 3 monthsలో ఈ పీక్ స్టేజ్ కంటిన్యూ చేసి తర్వాత స్లోగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పిన ప్రకారము ఈ ఇన్ఫెక్షన్ ఇప్పుడు మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఇన్ఫెక్షన్ అనేది పాండమిక్ కర్వ్
బెల్ షేప్లో రావడం జరుగుతుంటుంది. సో బెల్ షేప్ అంటే స్లోగా అది పీక్ స్టేజ్కి వెళ్ళడము, మళ్ళీ స్లోగా అది బేస్ లైన్కి రావడం జరుగుతుంటుంది. సో ఈ విధంగా చూస్తే ఒక 1.5 month బ్యాక్ నేను చెప్పిన ప్రకారము అప్పుడు పర్ డే న్యూ కేసెస్ మన ఇండియాలో ఒక 5,000 to 6,000 ఉండేటి. బట్ 1 month 1.5 monthలో ఇట్ మే రీచ్ టు 1 lakh or 1.5 lakh అని నేను చెప్పడం జరిగింది. సో ఆ విధంగానే ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 1 lakh కేసెస్ ఇప్పుడు న్యూ కేసెస్ ఉన్నాయి. సో మన పాపులేషన్ ప్రకారము చూస్తే 1 lakh, ఇంకొక 1 lakh 1.2 lakhs వరకు కూడా పోయేదానికి అవకాశం ఉంది. సో ఇది ఇప్పుడు పీక్ స్టేజ్లో ఉంది యాక్చువల్లీ. సో పీక్ స్టేజ్ మేబీ ఇంకొక 1 month వరకు కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంది. సో తర్వాత ఏమవుతుందంటే మనకు హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేదాని వల్ల సో ఈ పీక్ స్టేజ్ అనేది ఇంకా స్లోగా పూర్తిగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. ఆ తగ్గేదానికి ఇట్ టేక్స్ మినిమం ఒక 2 months పడుతుంది. ఇప్పుడు మనం చూసి ప్రపంచవ్యాప్తంగా చూస్తే డిఫరెంట్ కంట్రీస్లో ఈ విధంగానే ఈ పాండమిక్ కర్వ్ అనేది జరిగింది యాక్చువల్లీ. సో ప్రతి ఒక్క చోట ప్రతి కంట్రీస్లో ఇప్పుడు వుహాన్లో అయితేనేమి, తర్వాత ఇటలీలో అయితేనేమి, జర్మనీలో అయితేనేమి, తర్వాత స్పెయిన్లో అయితేనేమి అది ఫస్ట్ మార్చి ఏప్రిల్లో అది పీక్ స్టేజ్లో ఉండింది. సో తర్వాత మే జూన్ కల్లా అది ఆల్మోస్ట్ బేస్ లైన్కు వచ్చేసింది. బేస్ లైన్ అంటే ఆల్మోస్ట్ మినిమం కేసెస్ వచ్చాయి. సో కాబట్టి ఇండియాలో కూడా అదేవిధంగా సో పీక్ స్టేజ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చెప్పుకోవాలంటే ఇది పీక్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. సో డైలీ కేసెస్ ఆల్మోస్ట్ 1 lakh అట్లా వస్తుంటాయి. బట్ తర్వాత గ్రాడ్యువల్గా మనం ఇంకొక 15 days లేదా 1 month తర్వాత చూస్తే ఈ కేసెస్ అనేది ఎవ్రీ డే గ్రాడ్యువల్గా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈజ్ మెయిన్లీ బికాజ్ ఆఫ్ నేను చెప్పిన రీజన్స్ యాక్చువల్లీ. ఒకటి వచ్చి హెర్డ్ ఇమ్యూనిటీ, రెండోది వచ్చి విరులెన్స్ ఆఫ్ ద ఆర్గానిజం తగ్గేదానివల్ల, ఇట్లా మల్టిపుల్ కారణాల వల్ల ఇన్ఫెక్టివ్ రేటు కానీ, తర్వాత ఈ స్ప్రెడ్డింగ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కానీ గ్రాడ్యువల్గా తగ్గిపోయేదానికి అవకాశం ఉంది.